చేశావురా ఈ పని? అటు రాజుని బంధించండి రా. చచ్చా, వాడిని బంధించండి రా. ఈ రోజు నుండి నేనే మహారాజుని. శృతి రా, రా శృతి, రా శృతి, శృతి. మీరు నన్ను పిలిచి కథ వినకుండా వెళ్ళిపోతారే? కథ, అవును, ఐదో కథ. ఎవరిది? నీదే. నాదా? ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ నేనే రాజు, ఎప్పటికీ నేనే రాజు. అది జరిగింది. ఇప్పుడు మొత్తం అర్థమైందా? అర్థమైంది, కానీ ఒక చిన్న డౌట్. ఆ బంగ్లాలోకి వెళ్ళి ఎవరు తిరిగి రాలేదు అన్నారు. మరి మీరిద్దరూ ఎలా వచ్చారు? సార్, మీరు బయట ఉండండి, నేను వస్తాను కదా. మరి ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తా, మీరు వెళ్ళండి. 5 ఓకే. పదండి సార్. ఆల్ రైట్, ఉంటానమ్మా. బై సార్. అసలు ఆ ఒక్క క్వశ్చనే ఈ మనిషిలో ఇవాళకి ఇంకా భయం పుట్టిస్తూనే ఉంది. అసలు ఆ బంగ్లాలోంచి మేమిద్దరం కాదు, 6 బయటికి వచ్చాం. 4 చనిపోయారు, మేమిద్దరమే మిగిలి ఉన్నాం. మేము చనిపోతాం. అదే మా ఫేట్. ఆ బంగ్లాకి అనవసరంగా వెళ్ళాను అనిపించిందా ప్రవీణ్? అలాగనే అనుకోలేదు మాధురి. మనం బైక్ మీద వెళ్తుంటే మన ప్రమేయం లేకుండా యాక్సిడెంట్ జరుగుతుంది కదా, అలాగే దీని కూడా యాక్సిడెంట్ అనుకున్నాం. ఓకే మాధురి, ఐల్ టేక్ లీవ్ నౌ. గుడ్ నైట్ లిజనర్స్, టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్. విన్నారు కదా లిజనర్స్, ఈ రోజు ఎపిసోడ్ కాస్త ఇంట్రెస్టింగ్గా, కాస్తంత భయంగా ఉంది కదా. ఏం భయపడకండి, ఏదేమైనా వాళ్ళిద్దరూ వచ్చి ఆత్మల గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు కదా. ఓకే, ఇలాగే మన షోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. ఇవాల్టికి మాత్రం చిన్న పాజ్ ఇద్దాం. అంటే గుడ్ నైట్, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.